శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జన్మదినం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమంలో రామకోటి రామరాజు పాల్గొని అందరికీ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి సేవ చేస్తున్న లయన్స్ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. సేవ చేయటం అందరికీ సాధ్యం కాదని, మనసున్న మహారాజులకే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, దొంతుల సత్యనారాయణ, సామాజిక కార్యకర్త సాదక్ పాషా, రాము లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ లయన్స్ క్లబ్ సేవలు చాలా అభినందనీయం, చాలా ప్రశంసనీయం. గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా పేదలకు చేస్తున్న సేవ అమోఘం. అటువంటి సేవ అందరికీ సాధ్యం కాదు. అటువంటి సేవ మన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మన మల్లేశం అన్నగారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నంగునూరి సత్యనారాయణ గారు, నాచారం మాజీ డైరెక్టర్, ఆయన కూడా సేవలు చాలా అభినందనీయం. మరియు సత్యనారాయణ సేట్ గారికి కూడా అభినందన తెలియజేసుకుంటాను. ఇటువంటి ఒక సేవలు దొంతుల సత్యనారాయణ గారు మరియు ఇటువంటి సేవలు చాలా సంతోషకరమైన. ఇటువంటి సేవల మధ్య ఈరోజు నా పుట్టినరోజు మీరందరి సమక్షంలో జరుపుకోవడం చాలా అభినందనీయం, చాలా విషయం. అదేవిధంగా ఆ యొక్క రామచంద్ర ప్రభు ఆశీస్సులు